హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ స్టేట్లో ఫస్ట్ ఇయర్ జువాలజీలో సింపుల్గా 21 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా, ఏ క్వశ్చన్స్ చదవటం వల్ల 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి 8 మార్క్స్ కాక్రోచ్ అనే లెసన్ నుంచి మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్లో నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది మనకి ఫైనల్ ఎగ్జామ్కి రావడం జరుగుతుంది. అది కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్, కాక్రోచ్ సర్క్యులేటరీ సిస్టమ్, అలాగే కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ 3 సిస్టంలో నుంచి ఒక 8 మార్క్స్ అనేది కన్ఫామ్గా మనకి ఫైనల్ ఎగ్జామ్కి వస్తుంది. కాక్రోచ్ డైజెషన్, సర్క్యులేషన్, రెస్పిరేషన్. దీని తర్వాత బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో మొత్తం కూడా లైఫ్ సైకిల్ 5 ఉంటాయి. ఈ 5లో నుంచి ఒక క్వశ్చన్ మనకు ఫైనల్ ఎగ్జామ్కి వస్తుంది. ఒకటి ఎంటెమేబా హిస్టోలైటికా, ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మ్యాన్, ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో, అలాగే ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్. దీంతో పాటు లాస్ట్ది ఉకరేరియా బ్రాంక్రిప్ట్. ఈ 5 క్వశ్చన్స్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది మనకి ఫైనల్ ఎగ్జామ్కి వస్తుంది. ఎంటెమేబా హిస్టోలైటికా, ప్లాస్మోడియం వైవాక్స్ మ్యాన్, ప్లాస్మోడియం వైవాక్స్ మస్కిటో, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఉకరేరియా బ్రాంక్రిప్ట్. వీటిలో నుంచి మనకి ఒక క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్కి వస్తుంది. మొత్తం కూడా 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 2 క్వశ్చన్స్ రాయాలి. ఈ 2 క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా మనకి ఫైనల్ ఎగ్జామ్కి వస్తాయి. దీంతో పాటు ఇక చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎకాలజీ లాస్ట్ లెసన్ నుంచి కూడా చదువుకోవచ్చు. ఒకటి ఫుడ్ చైన్స్, లేక్ ఎకో సిస్టమ్, ఎయిర్ పొల్యూషన్. ఆ 3 క్వశ్చన్స్లో నుంచి కూడా ఒకటి వస్తుంది. వీటిలో ఏది కావాలనేది చదువుకోవచ్చు. దీని తర్వాత 4 మార్క్స్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్. ఈ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్లో మనకి ఒక 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది వెయిటేజ్ ఉంది. 4 మార్క్స్ లేటరల్ అపెండేజెస్, సూడోపోడియా, ట్రాన్స్ఫర్ బైనరీ ఫ్యూజన్ ఇన్ పారామీషియం, లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ ఇన్ యూగ్లీనా. ఈ 4 క్వశ్చన్స్. దీంతో పాటు ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యాక్సోనిమ్. ఈ క్వశ్చన్ కూడా చదువుకోవాలి. ఎక్కువగా ఈ 4 క్వశ్చన్స్ నుంచి అడుగుతారు. ఇంకో క్వశ్చన్ ఎక్స్ట్రా కూడా చదువుకోవటం వల్ల కన్ఫామ్గా ఈ 5 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్కి వస్తుంది. అంటే ఇక్కడ మనకు 8 మార్క్స్, 16 మార్క్స్కి ఇది ఒక 4 మార్క్స్. దీంతో పాటు ఈ లెసన్లో ఓన్లీ 10 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 10 2 మార్క్స్లో కూడా 2 క్వశ్చన్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్కి వస్తాయి. ఉండేదే 10 క్వశ్చన్స్ 2 మార్క్స్. ఆ 10లో కూడా 2 క్వశ్చన్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్కి వస్తాయి. అంటే ఇక్కడ ఒక 4 మార్క్స్. ఈ 10 క్వశ్చన్స్లో కూడా ఒక క్వశ్చన్ అనేది మనకు ట్రాన్స్ఫర్ బైనరీ ఫ్యూజన్లో ఒకటి ప్రోటార్ ఓపిస్తా నుంచి ఒకటి అడుగుతారు. ఇంకొకటి డైనమిక్స్ ఉంటుంది, డయాగ్రామ్ కూడా ఉంటుంది. మనం చదువుకోవాల్సింది ఓన్లీ ఒక 7 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా 10 క్వశ్చన్స్లో మనకు 2 క్వశ్చన్లు అడుగుతారు, 4 మార్క్స్. దీని తర్వాత డయాగ్రామ్స్, మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్, ఒమటీడియం, సెలవరీ గ్రాండ్స్. ఈ 3 క్వశ్చన్స్లో నుంచి కూడా ఒక 4 మార్క్స్ డయాగ్రామ్ కన్ఫర్మ్గా ఫైనల్ ఎగ్జామ్కి వస్తుంది. దీంతో పాటు యూగ్లీనా, పారామీషియం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక 4 మార్క్స్. 16 మార్కులు 20, 24, 28 అంటే 28 మార్క్స్. మనం ఈ మాత్రమే చదువుకున్నా కానీ సింపుల్గా 28 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఒక 4 మార్క్స్ అటు ఇటుగా ఉన్నా కానీ కనీసం 24 మార్క్స్. పర్ఫెక్ట్గా చదువుకుంటే 28 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. 8 మార్క్స్ అనేది ఇక్కడ కాక్రోచ్ నుంచి 3, డైజెషన్, సర్క్యులేషన్, రెస్పిరేషన్. అలాగే ఇక్కడ వచ్చేసరికల్లా ప్లాస్మోడియం వైవాక్స్ మ్యాన్, మస్కిటో, ఉకరేరియా, అలాగే ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఎంటెమేబా హిస్టోలైటికా. 4 మార్క్స్ లేటరల్ అపెండేజెస్, సూడోపోడియా, ట్రాన్స్ఫర్ బైనరీ ఫ్యూజన్, లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్, యాక్సోనిమ్. 2 మార్క్స్. ఈ మొత్తం డయాగ్రామ్స్. ఇలా చదువుకోవటం వల్ల సింపుల్గా పాస్ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు తెలంగాణ.